సినిమా హీరోగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. 2019 ఎన్నికల్లో బరిలో ఉంటామని కూడా ప్రకటించారు. ఇటీవల అనంతపురంలో సభ నిర్వహించి అనంతపురం నుంచే జిల్లా పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తామన్నారు. అంటే జనసేన పార్టీ ప్రభావం వైసీపీ మీద ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎలా చెప్పగలుగుతా అండి, ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ పార్టీలో అంటే లీడర్స్ తయారయ్యి లోకల్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫంక్షనింగ్ బట్టి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పగలుగుతాం. ఇప్పుడు మటుకు ఆయన కాన్సెప్ట్ అంతా కూడా స్పెషల్ స్టేటస్ పైన ఆయన తీసుకొస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ కాజ్ అండ్ హీఈస్ కమింగ్ విత్ అ గుడ్ కాజ్ తోటే వస్తున్నారు కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ మా పార్టీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వేరే వాళ్ళ పార్టీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వమని తేల్చేసింది. ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామంటుంది. అయితే ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఉండదు అంటున్నారు అందరూ కూడా నిపుణులంతా. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అంటే ఇక్కడ మటుకు ఈవెన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ స్పెషల్ స్టేటస్ మనకి రావాలి అండి. ప్రత్యేక హోదా అనేది రావాలి అని మీరు అంటున్నారు. ఇవ్వమని కేంద్రం చెప్పేసింది. ఇవ్వమని వెంకయ్య నాయుడు ఇప్పటికి పలుమార్లు కూడా పత్రికా ప్రకటనలు ఇచ్చారు. కేంద్రం చెప్పేసింది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకేం తెలుసండి. ఇవ్వాల్సింది కేంద్రమే. కేంద్రం ఇవ్వమని చెప్పేసింది. కేంద్రం ఏమన్నారంటే 14th ఫైనాన్స్ ప్రకారము ఆర్థికంగా మనకి అంత అంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేం కాబట్టి ఇవ్వలేకపోతున్నాను. మరి మోడీ గారు ఇప్పుడు ఈ ఏదైతే డిమానిటైజేషన్ అండ్ బ్లాక్ మనీ దాంట్లో సక్సెస్ అయ్యి మనకి ఆర్థికంగా మన దేశ సంపద పెరిగిపోయి మరి ఇంత ఫండ్స్ వచ్చేసాయి కాబట్టి మీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తాం అంటారేమో. ఐ జస్ట్ గెస్సింగ్, ఐ జస్ట్ జోకింగ్. సరదాగా చెప్తున్నాను. మీరు చెప్పేది బాగానే ఉంది, అలా జరగచ్చు అనుకుంటా. అయితే మోడీ గారే అంటున్నారు కదా, ఇప్పటికి వరకు ఉన్న 11 రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి లేవు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. చెప్పారండి అభివృద్ధి అంటున్నారు కదా, ఎక్కడ ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రం ఆ రాష్ట్రాలు ఏవి కూడా అభివృద్ధి చెందలేదు. మీకు ఆ అభివృద్ధికి పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీతోనో ఏపీకి ఏమి కావాలో అన్నీ చేస్తామంటున్నారు. క్లారిటీ లేదు అక్కడ. స్పష్టంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో అదే వెంకయ్య నాయుడు గారు పత్రికా ప్రకటనలు పలుమార్లు ప్రకటించారు. అక్కడ క్లారిటీ లేదండి. ప్రత్యేక హోదాలో మీకు అవిస్తానన్నారు, రైల్వే జోన్ ఇస్తా అన్నారు, అది కూడా మెన్షన్ చేయలేదు. మరి చట్టబద్ధత ఇవ్వట్లేదు. తర్వాత ప్యాకేజెస్లో ఏమి ఇస్తున్నారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు, ఈవెన్ మా పార్టీ లీడర్ అందరూ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేస్తారంటే ఫండ్స్ ఏదైతే సెంట్రల్ ఫండ్స్ ఉంటాయో వాటిని ఏం చేస్తారండి, వాళ్ళు స్టేట్స్నికే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అంటే కేంద్రం అనేది సపరేట్ కాదు సెంట్రల్లో. కేంద్రం అనేది అన్ని స్టేట్స్కి ఈక్వల్గా ఏ స్టేట్లో ఎంత సమస్య ఉంది వాటి బట్టి ఆ ఫైనాన్షియల్ బ్యాలెన్సెస్ చూసుకొని ఏ స్టేట్కి ఎంత బడ్జెట్ అలాట్ చేయాలి. సో వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే ఆ అలాట్మెంట్ ఏదైతే ప్రతి స్టేట్కి ఉందో ఆ పద్ధతిలో మన ఆంధ్రాకి రావాల్సిందే మనకు వచ్చింది. అందులో స్పెషల్ ప్యాకేజ్ అంటూ అడిషనల్గా ఏమీ లేదు. మిగతా స్టేట్స్కి పంజాబ్కి, ఒరిస్సాకో, లేకపోతే రాజస్థాన్కో, గుజరాత్కో, ఇంకా మిగతా స్టేట్స్కి, తమిళనాడుకి, కేరళకి ఎలా అయితే వాళ్ళ కోటా వాళ్ళ పర్సంటేజెస్ అయితే సెంట్రల్ నుంచి వెళ్ళాలో ప్రతి స్టేట్కి అదే ఫండ్ మనకి ఏపీకి వచ్చింది. దానికే స్పెషల్ ప్యాకేజ్ అని అంటున్నారు అని అన్నారు. మరి అది స్పెషల్ ప్యాకేజ్ ఎలా అవుతుందండి? ఒకవేళ అదే ఫండ్స్ ఇస్తే అన్ని స్టేట్స్ ప్రకారమే ఇచ్చారు. ఇప్పుడు మనం మాకు స్పెషల్ ప్యాకేజ్ వద్దు అన్నారు అనుకోండి, ఆ ఫండ్స్ రాకుండా ఆగిపోవు కదా, అన్ని స్టేట్స్కి వచ్చేలాగే మనకి వచ్చేస్తాయి కదా. సో దాంట్లో మనకి ఇంకేముంది, మనం ఒకటే అనొచ్చు, మాకు స్పెషల్ ప్యాకేజ్ వద్దు, మాకు స్పెషల్ స్టేటసే కావాలి. ఆ ఫండ్స్ వచ్చేవి ఎలాగో వస్తాయి, మళ్ళీ మనం డిమాండ్ చేసి మన స్పెషల్ స్టేటస్ మనకు వస్తుంది, అంతే కదా. మీ వాదన ఎలా ఉండబోతుంది? ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇవ్వరు, ప్యాకేజీతోనే సరిపెడతా అంటే మీ వాదన ఎలా ఉండబోతుంది? ఒక పార్టీ, వైసీపీ పార్టీ ఎంపీగా డెఫినెట్లీ మేము అది వచ్చేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. పోరాటం నిరవధిక దీక్ష ఏమైనా చేస్తారా మీరు? దీక్షలు కాదండి, మనం పార్లమెంట్లో మనం రేస్ చేయాలి. మనం మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మన పరిస్థితుల మీద మనం ఏడుస్తూ ఉండాలి. పార్లమెంట్లో మీ ఒక్క గొంతుకు ఏమి పట్టించుకోరు కదా, 540 పార్లమెంట్లో మీ గొంతుకు పట్టించుకోరు అంటే ప్రత్యేక హోదా తెలంగాణకు కేసీఆర్ దీక్ష చేసిన తరహా. లిసన్ అండి, ఇక్కడ పట్టించుకోరు అని కాదండి, నా వాయిస్ వినిపించకపోవచ్చు అంతమందిలో, బట్ నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. అక్కడ ప్రతి మాటకి అక్కడ సమాధానం రావాలి.
ప్రతి మాటకి గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలి. ఒక ఎంపీని నేను ఒక్కదాన్ని మాట్లాడితే అక్కడ వినిపించదని కాదు, ప్రతి ఒక్క ఎంపీ మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. దానికి సమాధానం చెప్పాల్సిన రికార్డైన ప్రతి అంశానికి సమాధానాలు వస్తున్నాయంటారా? 90% వస్తాయండి, వస్తున్నాయి. 10% మీ అంశం ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అని మీరు అంటారు, ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే ఇది ఉండొచ్చు కదా అని నేను అంటాను. కేంద్రం బలంగా చెప్తుంది కదా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినప్పుడు మీరు మరీ అడిగినా కూడా అది పెద్ద పట్టించుకునే అంశం కాదు కాబట్టి కన్విన్స్ చేసే పద్ధతిలో మేబీ కన్విన్స్ చేసి మనం వెళ్ళి మాట్లాడుతూ మనం వెళ్ళి చెప్తూ ఉంటే మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ ఉందనుకోండి, నేను నా పరిస్థితి గురించి వెళ్ళి చెప్తాను. నేను రాయలసీమలో ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇక్కడ మంచినీటి సమస్య ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగ సమస్య చాలా ఉంది, ఇండస్ట్రీస్ లేవు, వర్షాలు లేకపోవడంతో నాకు ఈవెన్ ఫార్మింగ్ లేదు, ఎటువంటి కరమైన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు కన్సిడర్. ఇప్పుడే చూడండి, మీరు చూస్తే ఈ స్పెషల్ ప్యాకేజీలోనే అరుణ్ జైట్లీ గారు రాయలసీమకు వెనుకబడిన ప్రాంతాలకు 7 డిస్ట్రిక్ట్స్కి స్పెషల్గా సంథింగ్ హీస్ కన్సిడరింగ్ అంటే రాయితీలు ఇచ్చేదానికి అనౌన్స్ చేశారు. అలాగే ఇంకా కొన్ని బెనిఫిట్స్ మనకి కావాలి అంటే మన బాధలు మనకి ఏంటి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి చెప్పాలి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నాకు ఒక సమస్య మొన్న రీసెంట్గా రివ్యూ చేస్తున్నప్పుడు ఉపాధి హామీ పథకం కింద ఎంతమంది అయితే అంటే చేశారో వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేదు, ఇంకా రావడానికి టైం పడుతుంది, కొంచెం డిలే అయింది. మన అదే స్పెషల్ స్టేటస్ వచ్చిందనుకోండి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆర్థిక సంస్థ మనకి ఏదైతే ఆర్థికంగా మనం చాలా అంటే డెఫిసిట్లో ఉన్నామో అది మనకు సెంట్రల్ నుంచి వస్తుంది కదా. మనం ఎందుకు కష్టపడాలి ఇక్కడ, మనం ఎందుకు ప్రజలకు ఇబ్బంది పెట్టాలి? మనకు వచ్చే డిమాండ్, మనకు వచ్చే రైట్ని మనం డిమాండ్ చేస్తే మనకు వచ్చేది మనకు వస్తే మనం కంఫర్టబుల్గా మనం అందరినీ సాటిస్ఫై చేయొచ్చు కదా ప్రజల్ని. మనకు వచ్చే బాధ్యతల్ని మనం వదులుకోవాలి. ఇవన్నీ జరగని పక్షంలో తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన తరహాలో మీరు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు కదా? అఫ్ కోర్స్, తప్పకుండా. మీరు చూసే ఉంటారు మా లీడర్ ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేస్తారు. మీ లీడర్ని పక్కన పెట్టండి, ఒక ఎంపీగా మీరు ఢిల్లీ నడివీధుల్లో ఆమరణ నిరాహార దీక్ష వస్తే ప్రత్యేక హోదా వస్తుంది, లేదంటే మీకు చరిత్రలో మీరు మిగిలిపోతారు కదా. డెఫినెట్లీ అండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై. సిన్స్ యూ హ్యావ్ గివెన్ మీ దిస్ సజెషన్, ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. తప్పకుండా నేను దీన్ని సీరియస్గా తీసుకుంటాను. ఇప్పుడు అంటే భవిష్యత్తులో దీక్ష చేస్తారని మేము ఆశించవచ్చా? అఫ్ కోర్స్, ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే కర్నూలు గల్లీల్లోనా, ఢిల్లీ నడివీధుల్లోనా? అది అప్పుడు నిర్ణయం బట్టి ఉంటుందండి. ఫస్ట్ మనం చేసే మన ప్లానింగ్, మన స్ట్రాటజీ, మన వర్కౌట్స్ మనం చేశాక, మనం ఒక ఫైనల్ అండర్స్టాండింగ్కి వచ్చాక, మనం దీక్షలు చేయాల్సిందే తప్పదు ఈ పరిస్థితుల్లో అనే డిసిషన్కి వచ్చాక, ఎస్ అప్పుడు గల్లీలో చేయాలా, ఢిల్లీలో చేయాలా, ఎక్కడ చేస్తే మనకి ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కడ చేస్తే మనకి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఒక డిసిషన్ వచ్చిన తర్వాత అప్పుడు అక్కడే చేస్తాం. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.